శివాజీకి శివన్నకి మనుషులుగా తేడా ఎప్పుడూ లేదండి. కాకపోతే ఏంటంటే మన టైం బాగాలేకనో మన గురించి తెలియని వాళ్ళే మన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు శివన్న ఎప్పుడు ఇలాగే ఉంటాడు, ఇదే శివన్న, శివన్నలో పెద్దగా ఏమీ శివాజీకి శివన్నకి పెద్దగా తేడా లేదనే విషయం చాలామంది తెలుసు. సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ మీరు అడిగిన దానికి ఏంటంటే, మా అమ్మ నిన్న కాక మొన్న ఒక మాట చెప్పింది అనమాట. నేను పుట్టింది గుడివాడలో, మా అమ్మ వాళ్ళది గుడివాడ దగ్గర కానుకోళ్ళు అని పెంజెంట్రా, యాక్చువల్గా వాళ్ళది పెంజెంట్రా. ఓకే, వాళ్ళు కానుకోళ్ళు షిఫ్ట్ అయ్యి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండేవాళ్ళు. నేను పుట్టింది అమెరికన్ హాస్పిటల్లో పుట్టాను. ఆ కృష్ణా జిల్లాలో గుడివాడ ఏరియాలో అది అప్పటి నుంచి ఫేమస్ ఆ హాస్పిటల్. అక్కడ పుట్టాను. పుట్టిన తర్వాత నాకేం పేరు పెట్టాలి అన్నప్పుడు మా తాత, ఆయన పేరు సుబ్బయ్య చౌదరి గారు, మా నాయనమ్మ పేరు సుబ్బమ్మ, వాళ్ళిద్దరూ నా పేరు పెట్టేటప్పుడు శివయ్య అని పెడదామన్నారంట. సో మా అమ్మ వాళ్ళది గుడివాడ కదా, కొంచెం వాళ్ళ క్లాస్ అప్పుడు, మాదేం పల్నాడు పెద్ద పర్రా మా అమ్మేమో. అక్కడ మా అమ్మ వాళ్ళ బాబాయ్ గారు అర్జునరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన శివయ్య అంటే శివాజీ అని పెట్టండి అన్నాడంట. సో ఎన్ని చెప్పినా కానీ అమ్మాయి తరఫే ఎక్కువ నడుస్తుంది కాబట్టి శివాజీ అని పెట్టింది మా అమ్మ. గమ్మత్తుగా మా అమ్మ పేరు ఝాన్సీ లక్ష్మి. చూసారా, ఎంత ఏమనుకున్నా సరే మళ్ళీ సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి మళ్ళీ నా పేరు శివన్నగానే మారింది. మా తాత కోరిక ఏదైతే శివయ్య ఉందో అదే కోరిక మళ్ళీ బిగ్ బాస్ రూపంలో నెరవేరిందండి. సో అంతకు మించి తేడా ఏం లేదండి. శివాజీకి శివన్నకి డిఫరెన్స్ ఏ లేదు.